హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మా ఇంట్లో సందడిగా ఉంది. మొదటి శ్రావణ శుక్రవారం అండి. అత్తమ్మల ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మొదటిగా పులిహోర అయితే కలిపేస్తానండి నేను. తర్వాత బూరెలు. ఈ బూరెల విషయానికి వస్తే బూరెలు వేయడమే రాదు మనకి, కానీ అయినా ట్రై చేస్తాను. లాస్ట్ టైం అయితే స్పూన్తో వేసాను, ఈసారి హ్యాండ్తో వేయాలని చేశానండి. ఫస్ట్ రౌండ్ అయితే బాగానే వచ్చింది. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయితే ఇంకా ఈజీ అనిపించింది. బూరెలు ఎంత ఈజీనా అని అనిపించింది. ట్రై చేస్తేనే కదండి వచ్చేది. ఫైనల్గా బూరెలు వేయడం అయితే నేర్చేసుకున్నా. అసలు ఈ బూరెలు వేయడమే పెద్ద టాస్క్ అనుకున్నా. అట్లనే ఫస్ట్ రౌండ్ అయితే కొంచెం చిన్నగా వేసాను, కానీ సెకండ్ థర్డ్ రౌండ్లో అయితే బాగా అలవాటు అయిపోయి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే వేసేసానండి. చిన్నగానే వేసాను, పెద్దవి మనం అప్పుడే ట్రై చేయకూడదని చిన్నగానే ట్రై చేశాను. ఫైనల్గా బూర అయితే మంచిగా వచ్చినాయండి, రౌండ్ షేప్లో అయితే. ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయో. బూరెలు అయితే అయిపోయినాయండి. నెక్స్ట్ వంటకం వచ్చేసి గారెలు. దానికి పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంత టైట్గా గారెలకు అయితే ఆడేసుకున్నానండి. తర్వాత గారెలు కూడా రెడీ చేసుకుంటున్నాం. చాలామంది గారెలు హ్యాండ్స్తో వేస్తారు అండ్ కవర్ అరిటాకు కూడా యూజ్ చేస్తారు. నేనైతే కవర్లో వేసి అట్లనే వేయవచ్చండి. డైరెక్ట్ హ్యాండ్తో హోల్ పెట్టి వేస్తారు కదా, మనకు అలా రాదు. ఇంకా ఈరోజు పరమానందం, గారెలు, బూరెలు, పులిహోర, చిట్టప్పడాలు, పాలు తాలికలు ఇవన్నీ చేశారండి. ఇంకా పిండి వంటలు అయితే ఫినిష్ అయిపోయినాయి. తోరణాలు కూడా మంచిగా అయితే కట్టేసుకున్నారండి. ఇంకా అత్తమ్మ వచ్చేసి మొత్తం దేవుడి కాడ ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుంది. వడపప్పు, శనగలు, ఫ్రూట్స్, పువ్వులు అన్నీ పూజకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మంచిగా తెచ్చేసుకుని ప్రిపేర్ చేసుకుందండి. ఇంకా దేవుడి దగ్గర కూడా మంచిగా అలంకారం స్టార్ట్ చేసింది. మొదటి శుక్రవారమే ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈమెయితే మొదటి శుక్రవారమే ఎప్పుడు మొదటి వారమే చేస్తుందండి. ఫైనల్ లుక్ ఇది. మొత్తం రూపు కూడా ఇయర్ కొనుక్కుంటుందండి రూపు. అలాగే చీర అవన్నీ పెట్టుకున్నారు. ఈ మొదటి శ్రావణ శుక్రవారం ఎంతమంది చేసుకున్నారో కామెంట్ మాత్రం మర్చిపోకండి, చేయండి. అత్తమ్మ అయితే మొదటి శుక్రవారం అయితే పూజ అయితే మంచిగా అయితే స్టార్ట్ చేసుకుంది. బాగా అయింది, అన్నీ బాగానే పెట్టేసుకుంది. ఇంకా పిండి వంటకాలతో చాలా ఈజీగా మంచిగా చేసుకుంది. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా ఫైనల్గా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.